అంటే ఇంకోటి వచ్చి విధ్వంసం చేస్తారంటే ఇంకోటి వచ్చి మా మతం గొప్పది ఈ మా కులం గొప్పది అని చెప్తే తోలు ఆరబెట్టండి. వాడు ఎవడైనా పర్లేదు, వాడు కూడా అయ్యవ్వకే పుట్టిండు. మీరు భయపడ్డంత కాలం భయపెట్టేటువంటి వెధవలు ఎప్పటికి ఉంటారు. చూడండి వాడు ఏం మాట్లాడు చూడండి. వీనికి ఎవడిచ్చారు చెప్పు? ఇలా ఉన్నటువంటి వాళ్ళు ఇష్టానుసారంగా వాళ్ళ రాజ్యాంగానికి లోబడి పిల్లలకు విద్యను అందిస్తున్నారు. నచ్చిన మతంలోకి వెళ్ళిపోతారు. దేశ ప్రధాని నరేంద్ర మోడీ సందర్భం వస్తే ఇవాళ పోయి మోకరిల్లుతాడు. మరి ఆయన వద్దని చెప్పు, ఇలా చర్చిలకు పోద్దని చెప్పు. ముస్లింల దగ్గర పోయి ఇలా చర్చలు జరుపుతున్నారు, ఇలా క్రైస్తవుల దగ్గర పోయి చర్చలు జరుపుతున్నారు, ఇలా ఉన్నటువంటి హిందువుల దగ్గర పోయి చర్చలు జరుపుతున్నారు, సిక్కుల దగ్గర పోయి చర్చలు జరుపుతున్నారు. ఇలా లౌకికవాదాల ప్రజాస్వామ్యాల ప్రతి ఒక్కరిని కూడా గౌరవించాల్సిన బాధ్యత భారత దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఉంది. ఇలా దేశ ప్రధాని లాంటి వ్యక్తే ఇలా పోయి అందరి దగ్గర పోయి వాళ్ళ అవసరాల నిమిత్తం వాళ్ళందరితో మాట్లాడేటువంటి సందర్భాలు ఉంటాయి. ఇలా ప్రపంచంలో ఉన్నటువంటి క్రైస్తవ సమాజం అంతా ఇలా దేశ నరేంద్ర మోడీ మీద ఇలా గుర్రుగా ఉన్నాడు. ఇలా మీరు చేసేటువంటి పిచ్చి పిచ్చి ఆలోచన